నేనైతే నా వర్క్‌లో మునిగిపోయాను. ఇంకా వంట చేయలేదు. మా ఆయనని కొంచెం హెల్ప్ అడిగాను. వెజిటబుల్స్ కట్ చేయండి అని. అండ్ బయటైతే ఫుల్ వర్షం పడుతుంది. నాకెందుకో పకోడీ తినాలనిపించింది. కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేయండి పకోడీకి అంటే, పకోడీకి ఆనియన్స్ కట్ చేసేసారు. కట్ చేసుకున్న ఆనియన్స్‌ని నేనైతే విడదీశాను. అండ్ ఇందులో అలానే ఒక కప్ శనగపిండి అయితే వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ శనగపిండి కూడా మనం తీసుకోవద్దు. కొంచెం మాత్రమే తీసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇలా కొంచెం బియ్యపిండి కూడా వేసుకోండి. ఇంకా బావుంటుంది. బట్ నేనైతే వేయలేదు. అలానే కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి ఏసుకొని కలుపుకోవాలి వాటర్ లేకుండా. కొంచెం మాత్రమే వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు కలుపుకోండి. ఇంకా కలుపుకున్నాక మనకైతే రెడీ అయిపోయింది. ఇంకేంటి డీప్ ఫ్రై చేసుకోవడం మాత్రమే. చూడండి పకోడీ అలా బయట వర్షం పడుతుంటే, పకోడీ తింటుంటే ఎంత బావుంటుంది కదా! చాలా డెడ్లీ కాంబినేషన్. అఫ్‌కోర్స్ చాయ్ కూడా ఉంటే బావుంటుండే. బట్ చాయ్ చేయలేదు నేను. ఇదైతే చాలా బాగొచ్చింది. లైక్ మనం స్వీట్ హౌస్‌లో దొరికే పకోడీ లెక్కనే వచ్చిందనమాట. టేస్ట్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. ఇంకేంటి చూస్తున్నారు? ట్రై చేయండి. సబ్స్క్రైబ్